అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది రెడీనెస్‌కి సంబంధించి ఏవైతే టోటల్ డేస్ ఉన్నాయో డే 13 వరకు అవి కంప్లీట్ అయి ఉన్నాయి. దయచేసి గమనించండి. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వబడ్డాయి. ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. దయచేసి గమనించండి. అట్లానే టోటల్ ఏవైతే ఉన్నాయో పాఠ్యాంశాలకు సంబంధించి బ్లూమింగ్ వైన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయబడి ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అట్లానే ఐ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఐ కార్డ్స్లో మీకైతే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం డే 3 లెటర్స్ గ్రీట్ అనే దాన్ని చూస్తున్నాం. జనరల్గా మనం ఏం చేస్తామంటే అభివాదాలు చేస్తాం అండ్ నమస్కారం అంటాం. నమస్కారం, ఎలా ఉన్నారు, ఇలాంటివి ఉంటాయి ఎప్పుడైనా కలిసినప్పుడు. అవే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇప్పుడు మార్నింగ్ కలిసామనుకోండి ఏం చేస్తాం, గుడ్ మార్నింగ్ అంటాం. ఆఫ్టర్నూన్ కలిస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అంటాం. ఈవినింగ్ కలిస్తే గుడ్ ఈవినింగ్ అంటాం. యువర్ ఫ్రెండ్ ఈజ్ సెలబ్రేటింగ్ హిజ్ ఆర్ హర్ బర్త్డే. మీ ఫ్రెండ్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఏం చెప్తారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్తాం. అంటే ఇలాంటి మంచి రోజులు మరలా నీకు రావాలి అనేసి అనమాట. అదే తెలుగులో అయితే 100 ఏళ్ళు ఆయుష్మాన్ భవ అని దీవిస్తాను. 100 ఏళ్ళు సుఖంగా జీవించని, ఇంకా మంచోళ్ళైతే ఇంకా మీ మంచిగా 1000 ఏళ్ళు సుఖంగా వర్ధిల్లు అనేసి దీవిస్తూ ఉంటారు. ఐఆమ్ సారీ అని ఎవరు చెప్పరు. యువర్ ఫ్రెండ్ హ్యాస్ వాన్ ఏ కాంపిటీషన్. ఒక కాంపిటీషన్లో గెలవడం జరిగింది మీ ఫ్రెండ్. అప్పుడు ఏం చెప్తారు, వెళ్ళబోయే ముందు ఆల్ ది బెస్ట్ చెప్తారు. సాధించిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ రిక్వెస్ట్ అంటే మనం సింపుల్గా ఇంకా అచ్చ తెలుగులో ఇంకా కొంచెం చెప్పుకోవాలంటే విన్నవించుకోవడం, బ్రతిమలాడుకోవడం, దయచేసి అనేటటువంటి పదాన్ని అయితే మనం వాడతాం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్. ఓకే, ఇక్కడ మనం చూడండి అండ్ ప్లీజ్ కానీ కుడ్ యూ ప్లీజ్ కానీ వాడమన్నారు. వాడేసి దీనికి సంబంధించి అయితే రాయమన్నారు. చూడండి ఇక్కడ ప్లీజ్ కానీ కుడ్ యూ ప్లీజ్ కానీ రాయమన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. ఓకే, క్వశ్చన్ మార్క్ ఉంది. ఇలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ మనం చూడండి ఈ క్వశ్చన్ మార్కులు ఏవైతే ఉన్నాయో జనరల్గా ప్లీజ్ వాడినప్పుడు ఏంటంటే మనకు వచ్చేసి క్వశ్చన్ మార్క్ రాదండి. ప్లీజ్ వాడినప్పుడు క్వశ్చన్ మార్క్ రాదు. ప్లీజ్ ఓపెన్ ద డోర్, దానికి క్వశ్చన్ మార్క్ రాదు. ఓకే, ఎప్పుడు వస్తుంది క్వశ్చన్ మార్కు, కుడ్ యూ ప్లీజ్ వాడినప్పుడు వస్తుంది. కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్నప్పుడు కుడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే కుడ్ యూ ప్లీజ్ వాడారని అర్థం. ఇక్కడ కుడ్ యూ ప్లీజే, ఇక్కడ రెండో దానికి కుడ్ యూ ప్లీజే అండ్ మూడో దానికి కూడా కుడ్ యూ ప్లీజే. అండ్ ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ వాడాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ దీనికి లేదు. అండ్ ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి. యాక్చువల్గా ఐఆమ్ థర్స్టీ అన్నారు, కానీ క్వశ్చన్ మార్క్ సెన్స్నే మనం తీసుకున్నట్లయితే మాత్రం కుడ్ యూ ప్లీజ్ వాడాలి. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉన్నట్లయితే ప్లీజ్ పాస్ ద వాటర్, ఐఆమ్ థర్స్టీ. ఓకే, ఇక్కడ ఫుల్ స్టాప్ వాడితే సరిపోతుంది నాలుగో దానికి. ఎందుకని, ఐఆమ్ థర్స్టీ, ఇక్కడ కుడ్ యూ ప్లీజ్ పాస్ ద వాటర్ క్వశ్చన్ మార్క్ ఐఆమ్ థర్స్టీ అనేది యాక్చువల్గా ప్రజెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, టోటల్గా క్వశ్చన్ మార్క్ ఇచ్చేశారు. క్వశ్చన్ మార్క్నే ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మనం అన్నిటికీ కూడా కుడ్ యూ ప్లీజ్ రాయాలి. ప్లీజ్ అని రాసినట్లయితే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది, సో ఇట్ మస్ట్ బి ఎండెడ్ విత్ ఫుల్ స్టాప్. ఓకే, కాబట్టి అన్నిటికీ కూడా కుడ్ యూ ప్లీజ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఒకటో దానికి కుడ్ యూ ప్లీజే, రెండో దానికి కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటే దయచేసి కొంచెం డోర్ తీయండి. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ పెన్, దయచేసి నాకు పెన్ ఇవ్వగలరా. కుడ్ యూ హెల్ప్ మీ ఇన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ వర్క్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ వర్క్, ఈ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడంలో నాకు సాయం చేయగలరా. తర్వాత ప్లీజ్ పాస్ ద వాటర్ ఐఆమ్ థర్స్టీ అనేది వస్తుంది.
ఇక్కడ ఆ క్వశ్చన్ మార్క్ని పరిగణలోకి ఇచ్చారు, తీసుకుంటే మాత్రం రాదు. యాక్చువల్గా ఇక్కడ రావాలి, క్వశ్చన్ మార్క్ ఇక్కడ రావాలి. సో ఇక్కడ మాత్రం ప్లీజ్ అనేది వస్తుంది. ప్లీజ్ పాస్ ద వాటర్, ఐ ఆమ్ థర్స్టీ. ఫుల్ స్టాప్ ఉండాలి. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ ఉంది. సో మనం ప్లీజ్ పాస్ ద వాటర్, ఐ ఆమ్ థర్స్టీ అనేది రాస్తాం. అండ్ రెండో దానికి కూడా వుడ్ యూ ప్లీజ్ అనేది మనం రాస్తాం. వుడ్ యూ ప్లీజ్. ఇక్కడ కూడా వుడ్ యూ ప్లీజ్. నాలుగో దానికి మాత్రం ప్లీజ్ అని వస్తుంది. ప్లీజ్ పాస్ ద వాటర్, ఐ ఆమ్ థర్స్టీ. ఇక్కడ ఫుల్ స్టాప్ రావాలి, క్వశ్చన్ మార్క్ కావాలి. దయచేసి గమనించండి. గివింగ్ అడ్వైస్, యూజ్ యూ షుడ్, యూ షుడ్ నాట్. చూడండి, యూ షుడ్ అనేది అడ్వైజ్ ఇచ్చేటప్పుడు మనమైతే వాడతాం. అడ్వైజ్ నెక్స్ట్ కూడా వస్తుంది మళ్ళీ. గివింగ్ అడ్వైజ్ అనేది దీని ఏవైతే సంసిద్ధత, రెడీనెస్ ఉందో దాంట్లోనే మళ్ళీ అడ్వైజ్ అనేది వస్తుంది. యూ షుడ్, యూ షుడ్ నాట్ అనేది వాడండి అన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హరిత ఈజ్ సిక్, అడ్వైజ్ హర్ టు టేక్ రెస్ట్. సింపుల్గా మనం ఏం చేస్తాము అంటే ఈ టూ తర్వాత ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రాసేస్తాం. ఇక్కడ చూడండి, హరిత ఇక్కడ మనం టూ ఉంది కదా, టూ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. ఏం రాస్తాం? యూ షుడ్ రాస్తాం. ఇక్కడ ఉన్నదే టేక్ రెస్ట్ అయిపోయింది. యూ షుడ్ టేక్ రెస్ట్. నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ఓకేనా, టూ తర్వాత శ్యామ్ ఈజ్ లేట్ టు స్కూల్, అడ్వైజింగ్ నాట్ టు బి లేట్. ఓకే, ఇక్కడ శ్యామ్ ఎప్పుడు కూడా లేట్గా వెళ్తాడు, అడ్వైజ్ చేయండి. అడ్వైజ్ అంటేనే యూ షుడ్ అని వాడేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం? అడ్వైజింగ్. టూ ఉంది కదా, నాట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టూ అనేది తర్వాత తీసుకుంటాం కదా, నాట్ కూడా తీసుకుంటాం. యూ షుడ్ నాట్ బీ, యూ షుడంట్ బీ లేట్. నువ్వు లేట్గా రాకూడదు. ఎక్కడికి? టు స్కూల్. అది మనం యాడ్ చేస్తున్నాం. యూ షుడ్ నాట్ బీ లేట్ టు స్కూల్. ఈ విధంగా రాస్తాం. యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ డూయింగ్ హోంవర్క్. మీ ఫ్రెండ్ హోంవర్క్ చేయట్లా, అడ్వైజ్ హిమ్ హర్ టు కంప్లీట్ హర్ హోంవర్క్. చూడండి, టూ ఉంది కదా, టూ క్యాన్సిల్ చేస్తాం. అక్కడి నుంచి ఉన్నది ఏదో రాస్తాం. యూ షుడ్ రాస్తాం. కంప్లీట్, ఇక్కడున్న కంప్లీట్ హోంవర్క్ అనేది రాసేస్తాం. యూ షుడ్ కంప్లీట్ హోంవర్క్. సింపుల్ అండి. టూ తర్వాత నుంచి రాయడం జరుగుతుంది. నాట్ ఉంటే నాట్ అనేది మనం టూకు ముందు ఉంటుంది కదా, ఆ నాట్ని తీసుకుంటాం, టూని విస్మరిస్తాం. యూ షుడ్ నాట్ బి లేట్ టు స్కూల్ అనేది అది. నెక్స్ట్ చూడండి, కంజంక్షన్స్. జాయిన్ విత్ అండ్ ఆర్ బట్. ఇక్కడ ఉన్న వాటిల్లో ఏం అంటున్నారంటే ఎండ్తో కానీ, ఎండ్ అంటే మరియు, బట్ అంటే కానీ అనేసి. వాటిని ఎలా రాస్తాం? చూడండి, రీజను అనేది ఇక్కడ చూసుకోవాలి. రీజన్కి వ్యతిరేకంగా రిజల్ట్ కనుక వస్తుంటే బట్ వాడాలి. చూడండి, ఇక్కడ చూడండి, హీ ఈజ్ టాల్, హీ ఈజ్ స్ట్రాంగ్. నిజంగా పొడుగ్గా ఉన్నవాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. హీ ఈజ్ టాల్ అండ్ స్ట్రాంగ్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి రీజను దానికి తగ్గ రిజల్ట్ ఓటిగా ఉన్నాయి కాబట్టి హీ ఈజ్ టాల్ అండ్ స్ట్రాంగ్. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షీ ఈజ్ రిచ్. జనరల్గా రిచ్ ఉన్నోళ్ళు ఏమై ఉండాలి? చాలా ఆనందంగా ఉంటారు అనుకుంటారు. కానీ ఇక్కడ రిజల్ట్ ఎలా ఉంది? అన్హ్యాపీ. కాబట్టి బట్ వాడతాం. జనరల్గా రిచ్గా ఉన్నోళ్ళు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉన్నట్టు చూయించుకోవాలి. కానీ షీ ఈజ్ రిచ్ బట్ కానీ అన్హ్యాపీ. ఇక్కడ రీజన్కి ఇక్కడ రిజల్ట్కి తేడా ఉంది కాబట్టి బట్ అనేది వాడతాం, కానీ వాడతాం. ఇక్కడ టాల్ స్ట్రాంగ్ మామూలుగా వెళ్తాయి. అందుకే 6 feet ఉంటారు అనే కదా చాలామంది హీరోయిన్ని యాక్సెప్ట్ చేస్తుంటారు. కాబట్టి హీఈస్ టాల్ అండ్ స్ట్రాంగ్. షీ ఈజ్ రిచ్ అండ్ అని వాడకూడదు, బట్ అన్హ్యాపీ. షీ ఈజ్ రిచ్ అండ్ హ్యాపీ వాడుకోవచ్చు. షీ ఈజ్ రిచ్ బట్ కానీ అన్హ్యాపీ. షీ వర్క్డ్ హార్డ్, షీ వాన్ ద స్పెల్ బీ. ఇక్కడ ఆమె కష్టపడింది కాబట్టి స్పెల్ బీ గెలిచింది. కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ ప్లేస్లో
ఎండ్ పెట్టేస్తాం అండ్ అంతే. ఇక్కడ ఎస్ అనేది స్మాల్ లెటర్ రాస్తాం. షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ వాన్ ద స్పెల్ బి. ఈ విధంగా హీ స్టడీడ్ హార్డ్ అండ్ హీ గాట్ ఏ జాబ్. రాకపోతే బట్ వాడతాం. హీ స్టడీడ్ హార్డ్, ఈ ఫుల్ స్టాప్ ప్లేస్లో ఎండ్ ప్లేస్ చేయడమే. హీ స్టడీడ్ హార్డ్ అండ్ హీ గాట్ ఏ జాబ్. తర్వాత శ్రీను ఈజ్ ఫెయిర్, హిస్ సిస్టర్ ఈజ్ డాగ్. చూడండి, శ్రీను చాలా అందంగా ఉంటాడు. శ్రీను ఈజ్ ఫెయిర్, చాలా అందంగా ఉంటాడు. మరి జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడంటే మరి వాళ్ళ చెల్లెలు అక్కో ఇంకా చాలా బాగా అందంగా ఉంటుంది కదా అనుకుంటాం. కానీ బట్ శ్రీను ఈజ్ ఫెయిర్ బట్ హిస్ సిస్టర్ ఈజ్ డార్క్. అలా రీజన్ గనక రిజల్ట్కి అనుగుణంగా లేకపోతే అప్పుడు మనం బట్ కానీ అనేది వాడతాం. తర్వాత 5వది మ్యాచ్ ద రిక్వెస్ట్ విత్ సూటబుల్ రెస్పాన్స్. మే ఐ కమ్ ఇన్. జనరల్గా మన స్కూల్లో వినబడేటటువంటి మాటలు. అప్పుడు మనం ఏం చెప్తాం? మే ఐ కమ్ ఇన్ అని ఎవరైనా అడిగితే దానికి రెస్పాన్స్గా మనం ఏం చేస్తామంటే ఎస్, లేకపోతే ప్లీజ్ కమిన్. కమిన్ అంట, ప్లీజ్ కమిన్, రండి, దయచేసి రండి మీరు అనేసి చెప్తాం. మే ఐ కమిన్, లోపలికి రావచ్చా అంటే రావచ్చు అనేసి అంటాం. ప్లీజ్ కమిన్ అనగానే కమిన్ జనరల్గా మన స్కూల్లో. కుడ్ యూ హెల్ప్ మీ, మీరు సాయం చేయగలరా నాకేమైనా అంటే ఇక్కడ చూడండి హెల్ప్, ఇక్కడ కూడా హెల్ప్. ఓకే, అప్పుడు ఏంటి? ఎస్, ఖచ్చితంగా, ఇండీడ్, ఓకే, నిజం చేస్తా, ఐ విల్ హెల్ప్ యూ, నేను ఖచ్చితంగా సాయం చేయడం అయితే జరుగుతుంది అనేసి. ఇక్కడ చూడండి ఏబి సిడి ఉండాలి. సరే, ఇక్కడ 3, 4 ఇచ్చారు. ఆ రకంగా అయితే ఇక్కడైతే సి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ బి అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ సి రాసుకుందాం, ఇక్కడ డి రాసుకుందాం. ఆ రకంగా ఇక్కడ సి రావడం జరుగుతుంది. ఇక్కడేమో బి ఏదైతే ఉందో అది వస్తుంది. కెన్ ఐ బారో యువర్ పెన్, నేను మీ పెన్ను తీసుకోవచ్చా? తీసుకోండి. ఎస్ హియర్ యు ఆర్, అదిగో తీసుకోండి అనేసి అనమాట. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, అండ్ దయచేసి కొంచెం నా మాట వినండి. ఎస్ ఆఫ్ కోర్స్, చెప్పండి ఏం చెప్పాలన్నా చెప్పండి. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంది. లోపలికి రావచ్చా అంటే ఎస్ ప్లీజ్ కమిన్ అంటాం. కుడ్ యూ హెల్ప్ మీ అన్నప్పుడు బి ఇండీడ్ ఐ విల్ హెల్ప్ యూ, ఖచ్చితంగా సాయం చేస్తాను. కెన్ ఐ బారో యువర్ పెన్, నో ప్రాబ్లం, నేను ఇస్తాను. హియర్ యు ఆర్, అదిగో అనేసి. అండ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, కొంచెం నేను చెప్పేది వినండి అన్నప్పుడు ఎస్ ఆఫ్ కోర్స్ చెప్పండి. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇదండి టోటల్గా వచ్చేసి డే 3 యొక్క లెటర్స్ గ్రీట్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, గమనించుంటారు. ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా టోటల్ సిలబస్ అనేది మీరు పొందొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో అండి మీకు టోటల్ అన్ని లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి, దయచేసి గమనించండి. అండ్ లింక్ అని అడిగినట్లయితే మీకు ఈ టోటల్ ఏదైతే సంసిద్ధత ప్రోగ్రామ్స్ ఏవైతే రెడీనెస్కి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలానే రెడీనెస్ లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా అది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.